గిరిజన కళాకారుల నైపుణ్యాలను ప్రోత్సహించి వారి సాంప్రదాయ కళలకు అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జనజాతీయ గరిమా ఉత్సవ్ 2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్ వైశాలి తెలిపారు. గురువారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆవరణలో ట్రైఫెడ్ గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వికసిత భారత్ 12 సంవత్సరాల వేడుకలను ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గిరిజన కళాకారుల నమోదు మేళా ప్రత్యేక స్టాల్స్ను సందర్శించిన పీఓ ఈ ఉత్సవాలు ఈ నెల 21 నుండి 25 వరకు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఆధునిక మార్కెట్ పోటీలో వెనుకబడుతున్న గిరిజన చేతి వృత్తుల వారికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాల ద్వారా మద్దతు అందిస్తోందని చెప్పారు. అందరికంటే దూరంగా అందరికంటే ముందుగా అనే నినాదంతో సాగుతున్న ఈ ప్రదర్శనలో గిరిజన హస్తకళలు, సాంప్రదాయ ఉత్పత్తులను ప్రదర్శించామని, ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా సందర్శించి విజయవంతం చేయాలని వైశాలి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గత వైఎస్ఆర్